ఈరోజు మా డే 2 ఆఫ్ నెల్లూరు టు గోవా సిరీస్. కాకపోతే మధ్యలో హంపీలో బ్రేక్ వచ్చింది. రూట్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. దారుణం అంటే దారుణం, మామూలు దారుణం కాదు అది. సో హంపీలో అయితే రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేసాం నైట్. ఇప్పుడు టైం అరౌండ్ 8:30 అలాగా వస్తుంది. ఈరోజంతా హంపీలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే గోవాకి వెళ్ళిపోదాం. ఏమో ఇంకా ఏ ప్లాన్ లేదు. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. సో ఏది జరిగితే అది గో విత్ ద ఫ్లో అంతే, ఏం ప్లాన్స్ లేవు. లెట్స్ ఎక్స్ప్లోర్ హంపీ. మేమున్న హోటల్ అయితే చెక్అవుట్ చేసేసి హంపీలోని ప్లేసెస్ చూద్దామని అయితే వెళ్తున్నాం. కాకపోతే మేము నెల్లూరు నుంచి స్టార్ట్ అయినప్పుడు బండి ఫుల్ ట్యాంక్ చేయించాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెట్రోల్ పట్టించలేదు. సో మా బండిలో పెట్రోల్ ఖాళీ అయిపోయింది. అక్కడ ఒక్క పెట్రోల్ బంక్ ఉందంట. అక్కడికైతే వచ్చాం పెట్రోల్ పట్టించడానికి. జనాలను చూసి షాక్ అయిపోయాం, ఏంట్రా ఇంతమంది ఉన్నారని. ఇక బైక్ కి ఫ్యూయల్ పట్టించేసాం. ఇంకా మా బాడీకి కూడా ఫ్యూయల్ పట్టించాలి కాబట్టి పక్కనే మ్యాంగో ట్రీ రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడికైతే వచ్చి కూర్చున్నాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. చాలా మంది అయితే ఇక్కడ ఫుడ్ బాగుంటది, ట్రై చేయండి అని చెప్పి అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో మేము కూడా ట్రై చేద్దాం అని అయితే వచ్చాము. ఇడ్లీ సాంబార్ అడిగితే ఒట్టి ఇడ్లీ ఇచ్చారండి. మాడిపోయిన మసాలా దోశ, ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక మసాలా దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ. అంటే 4 ఇడ్లీస్ వచ్చాయి. చిన్న చిన్నవి ఇంత సైజు, పూరీలు 3 వచ్చాయి. ఏదైనా 50 రూపీస్ అన్నారు. సో 150 రూపీస్. పర్లేదు, ఫుడ్ బాగానే ఉంటుంది. బాగుంది. చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పి. సో మేము కూడా ట్రై చేసాం. మనం ఇందాక ఫుడ్ తిన్న మ్యాంగో ట్రీ రెస్టారెంట్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ లోపలికి వెళ్లే కొద్దీ చాలా ప్లేసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మేము వెళ్ళే ఆన్ ద వేలోనే. అండ్ ద లాస్ట్ పాయింట్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ అనమాట. సో ఈ రూట్ లో ఉండే ప్లేసెస్ అన్నీనే హంపీలో మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్. మనం ఈ హంపీ మొత్తాన్ని కంప్లీట్ గా చూడాలంటే 2-3 డేస్ టైం కాదు, 20-30 డేస్ అయినా కంప్లీట్ గా చూడలేమంట, అంత ఉందంట హంపీ. సో ఈ రోజు మాకు ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అని అయితే అనుకుంటున్నాం. మేము వెళ్ళే ఆన్ ద వేలోనే చాలా ప్లేసెస్ కనిపిస్తున్నాయి. లిటరల్లీ ఏదో టైం ట్రావెల్ చేసి వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. ఇన్ని సంవత్సరాల నుంచి హంపీ అనే పేరు వింటమే కానీ ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ఇక్కడ విజిట్ చేస్తున్నాము. మీరు కూడా ఇక్కడికి రావాలి అని ప్లాన్ చేస్తుంటే నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి హోస్పేట. అక్కడి నుంచి ఈ ప్లేస్ జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఈజీగా ఆటో ఆర్ బస్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి నార్త్ గోవా, సౌత్ గోవా ఎలానో హంపీని కూడా సౌత్ హంపీ, నార్త్ హంపీ అని పిలుస్తారంట. ఇప్పుడు మనం చూసే రూట్ మొత్తం సౌత్ హంపీ, అంటే తుంగభద్ర రివర్ కి ఇటు సైడ్. ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి కృష్ణ టెంపుల్. దీని ఆపోజిట్ లోనే ఒక పెద్ద బాజార్ అయితే ఉంది, కృష్ణ బాజార్ అంట. బంగారాన్ని రాసులుగా పోసి అమ్మే వాళ్ళంట ఒకప్పుడు ఇక్కడ. ముందైతే మేము విరూపాక్ష టెంపుల్ కి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాము. ఆయన దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని. ఇంకా నార్త్ హంపీ వచ్చేసి మన అంజనాద్రి హిల్ అయితే ఉంటుంది, సనాపూర్ లేక్. కొంచెం ప్రశాంతంగా ఉండాలి, కొంచెం లో బడ్జెట్ లో రూమ్స్ అవి తీసుకోవాలి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మనం అటు సైడ్ కి వెళ్ళాలి. సో ఈ రోజుకైతే మేము సౌత్ హంపీ కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హంపీ టెంపుల్ దగ్గర మా బ్యాగ్స్ అయితే బయట లాకర్ రూమ్ లో పెట్టేసి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. లోపల ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 25 రూపీస్. ఆ టికెట్ తీసుకుంటే మీరు గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మళ్ళీ 3 or 4 కి అయితే ఓపెన్ చేసి నైట్ 8 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుందంట. అండ్ అలాగే మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకైతే లక్ష్మి కనిపిస్తుంది. ఇక్కడ ఉండే ఏనుగు అనమాట. దాని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. అలాగే బయటికి రాగానే 2 అమ్మవారి టెంపుల్స్ కూడా ఉంటాయి, అవి కూడా దర్శనం చేసుకోండి. అమ్మవార్ల దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం వెనక్కి అయితే వెళ్ళాం. అక్కడికి చాలా మంది జనాలు వెళ్తున్నారు. ఒక చీకటి గదిలా ఉంది. ఏంటబ్బా
అని చెప్పి చూడడానికి వెళ్ళాం. నిజంగా ఇది చూడకపోయింటే మా కంప్లీట్ హంపి ట్రిప్పే వేస్ట్ అయిపోయి ఉండేది. అదే మ్యాజిక్ ఆఫ్ విరూపాక్ష టెంపుల్. మనందరం చిన్నప్పుడు చదువుకున్న పిన్ హోల్ కెమెరా టెక్నిక్ ని మేము ఈ రోజు మా కళ్ళతో డైరెక్ట్ గా చూసే అదృష్టం అయితే దొరికింది. ఒక చిన్న రంధ్రం ద్వారా గోపురం నీడ అయితే రివర్స్ పొజిషన్ లో ఒక చిన్న గోడ మీద పడుతుంది. ఇంచుమించు 300 అడుగుల డిస్టెన్స్ అయితే ఉంటుందంట ఈ షాడోకి ఆ గోపురానికి మధ్య. गोपुर है ना 150 मीटर लेंथ है, उसको शैडो है ना सर, आपको ये होल दिख रहा है ना, ये होल मेन है, आपको पिन होल टेक्निक कैमरा है ना, रिमोट होता है, दिख रहा है ना, हाँ ये मंत्र नहीं जादू नहीं, ये पूरा साइंस है सर, दिख रहा है ना, जूम इन जूम आउट हो रहा है, इसको शैडो कैसा आता है वो ऐसा बाहर आता है सर, ये पिन होल टेक्निक कैमरा है सर, दिख रहे ना। अभी सुबह डार्क कलर है सर, इवनिंग हुआ है तो वो गोल्डन कलर में हो जाएगा। ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఇంతమంది రాజులు పాలించారంట. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ ఈ టెంపుల్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది గత 1300 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ హంపీలో ఆ కాలం నుంచి ఇప్పటి వరకు పూజలు అందుకుంటున్న ఒకే ఒక్క టెంపుల్ ఈ విరూపాక్ష టెంపుల్ మాత్రమే. మేమైతే ఇప్పుడు గర్భగుడికి ఎదురుగా మండపంలో అయితే ఉన్న ఆ మండపం పై భాగంలో అంతా ఈ విధంగా పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. సో అది నార్మల్ కళ్ళతో చూస్తే అసలు అర్థం కావట్లేదు అనమాట. అక్కడ ఒక పెయింటింగ్ ఉంది, దానికి ఇంత మీనింగ్ ఉంది అని. కానీ అక్కడ ఉన్న టూర్ గైడ్ అయితే లైట్ వేసి అవన్నీ డీటెయిల్ గా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పేది వింటున్నప్పుడు వామ్మో ఈ పెయింటింగ్స్ లో ఇంత మీనింగ్ ఉందా, మాకెందుకు అర్థం కాలేదు అనిపించింది. మేము అక్కడ నించొని చూసినప్పుడు ఓకే పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అని మాత్రమే అనుకున్నాం. కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వింటే అర్థమైంది మాకు అవి జస్ట్ పెయింటింగ్స్ మాత్రమే కాదు, మన కంప్లీట్ చరిత్ర మొత్తం అక్కడ అచ్చేసేస్తున్నారు అని. రామాయణ, మహాభారత, కురుక్షేత్ర, శివపార్వతుల కళ్యాణం, అర్జునుడు ద్రౌపదీదేవి వివాహం గురించి, త్రిపురాసుర సంహారం గురించి, వామ్మో ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే అస్సలు లెక్కలేవు. ఒక్క ముక్కలో ఈ ఒక్క రూఫ్ గురించి చెప్పాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ రూఫ్, ఇట్స్ ఎ స్టోరీ బుక్ విత్ హిస్టరీ ఆఫ్ 500 years. మస్ట్ విజిట్ టెంపుల్, చాలా బాగుంది. టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ అయితే తిరిగాం. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే తుంగభద్ర రివర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అలాగే స్నానం చేయడానికి కూడా ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ సౌత్ హంపీ నుంచి నార్త్ హంపీ వైపుకి తీసుకెళ్ళడానికి. దాన్ని హిప్పీ ఐలాండ్ అని కూడా పిలుస్తారంట. మీరు వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటే ఆ బోట్స్ ని యూజ్ చేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ కాసేపు ఉండి మళ్ళీ మేమైతే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ కి ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా, ఆ పైన అంతా చాలా టెంపుల్స్ ఉన్నాయి. వాటిని హేమకుంట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారంట. ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా అక్కడికైతే వెళ్ళి ఆ పైన రూమ్స్ ఆఫ్ టెంపుల్స్ అన్ని చూసి రండి. మేము నిన్న అంతా ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి ఒంట్లో అస్సలు ఓపిక లేదు మెట్లెక్కి దిగేదానికి. సో మేమైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు మేమైతే టెంపుల్ కి ఎదురుగున్న స్ట్రైట్ రోడ్ లో అయితే వెళ్తున్నాం. ఇంచుమించు ఒక 1 kilometer స్ట్రెచ్ అయితే ఉంటది. ఈ రూట్ మొత్తంలో ఈ సైడ్ ఆ సైడ్ అయితే ఓల్డ్ హంపీ బజార్ అయితే ఉండేదంట. హంపీ నగరం మొత్తాన్ని నాశనం చేయడానికి 6 నెలలు టైం తీసుకున్నారంట. అయినా కూడా ఇంకా ఆ శిథిలాలు కొన్ని అయితే మిగిలిపోయే ఉన్నాయి. అన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్లేస్ ని ఎంత స్ట్రాంగ్ గా కట్టించారు అని. మోనోలిథిక్ నంది అంటే ఏకశిలా నంది.
ఎండ మాత్రం వివాత్సంగా ఉంది, మొక్కలు మాడిపోయినాయి. విరూపాక్ష టెంపుల్ నుంచి స్ట్రైట్ రోడ్డు. విరూపాక్ష టెంపుల్ నుంచి స్ట్రైట్ రోడ్లో వస్తే మనమైతే ఈ యక్షిలా నందిని చూడొచ్చు. అక్కడి నుంచి మేమైతే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తున్నాం. విఠలా టెంపుల్కి వెళ్ళడానికి రూట్ ఉందని అయితే చూసి వెళ్తూ ఉన్నాము. ఇంకా హంపీలో చూడాల్సిన ప్లేసెస్ బోలెడ్ అన్ని ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మేము చూసిన ఆ రిమైనింగ్ ప్లేసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే చెప్పేస్తాం. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతూ ఉంది. సో ఒక్క రోజులోనే మేము సౌత్ హంపీలో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసేసాం. ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా కావాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మేము చేసిన వింతలు విచిత్రాలు మా అడ్వెంచర్లన్నీ చూడాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బాయ్.